డబుల్ మిఠా చూసారా, ఇది డబుల్ మిఠా. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 దాదాపు 10 మంది దాకా ఉన్నా. అంతా ఫ్రెండ్సే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కువైట్ బీచ్. ఈరోజు శుక్రవారం. అంతా మా ఫ్రెండ్స్తో బీచ్కి వచ్చాము. మామూలుగా లేదనుకో. రంజాన్ తర్వాత ఫస్ట్ వారం కదా ఇది. రంజాన్ పండుగ అయిపోయిన తర్వాత ఫస్ట్ వారం హాలిడే కాబట్టి మామూలుగా లేరు. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. చూస్తున్నారు కదా మీరే. అస్సలు మాలియాలో అయితే కిటా 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 అంటున్నారు జనాలు. ఇది సముద్రం దగ్గర కాబట్టి కొద్దిగా తక్కువగా కనిపిస్తున్నారు. అయినా వీళ్ళేం తక్కువేం కాదు, ఫుల్గా ఉన్నారు. టోటల్ ఫుల్ అలా ఉన్నట్టుంది పరిస్థితి. మేమైతే హోటల్కి వెళ్ళాం, బిర్యానీ తిన్నాం ఫ్రెష్గా. మళ్ళీ మా ఫ్రెండ్స్తో పాటు సముద్రం దగ్గరకు వచ్చాం, జస్ట్ ఫర్ చిల్ అంతే. వచ్చాము, ఇంక మా వాళ్ళు వచ్చారు చాలా మంది. అక్కడ ఏదో స్వీట్ గీట్ ఉందంట, వెళ్ళి చూద్దాం స్వీట్ ఏంటో. అంతే, స్వీట్ తినడం, ఎంజాయ్ అంతే. ఫుల్ ఎంజాయ్. ఈరోజు ఫ్రైడే కాబట్టి స్వీట్ డబుల్ మిఠా చూసారా, ఇది డబుల్ మిఠా. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 దాదాపు 10 మంది దాకా ఉన్నా. అంతా ఫ్రెండ్సే. చూసారు కదా. సయ్యద్ ఖాన్ కనిపించడం లేదు, మరి ఎక్కడ ఉన్నాడు సయ్యద్ ఖాన్? ఉన్నాడు సైడ్ లో ఉన్నాడు సయ్యద్ ఖాన్. అద్దో అక్కడ ఆయన సయ్యద్ ఖాన్ అందరికి వేసిస్తున్నాడు. చూసా. అది ఫ్రెండ్స్ పరిస్థితి. అది స్వీట్లు అందరం తింటున్నాం కూర్చొని, మస్తు ఫుల్ ఎంజాయ్ అనుకోండి, మామూలుగా లేదు. మా ఆయన ఇంత చెప్తున్నాడు, మా ఫ్రెండ్ చెప్తున్నాడు రౌండ్ వేయండి అని చెప్తున్నాడు. రౌండ్ వేయని చెప్తున్నాడు మా ఫ్రెండ్కి, ఇంకో ఫ్రెండ్కి. అందరినీ తీయమంటున్నాడు. అందరం చూడండి ఫుల్ ఎంజాయ్, మామూలుగా లేదు. ఫ్రైడే అంటే అదొక ఫన్ డే అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ కువైట్లో. బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రైడే రోజు. అందరూ ఫ్రెండ్స్, ఫుల్ ఫన్, బాగుంటుంది ఫ్రైడే ఒక రోజు. మళ్ళీ మామూలు సాటర్డే వస్తాను మళ్ళీ డ్యూటీ, అది ఇదే అయిపోతుంది. మళ్ళీ ఒక వారం వరకు మళ్ళీ ఇదే పరిస్థితి. అది పరిస్థితి చూస్తున్నారు కదా, ఫుల్ ఫన్ అనుకోండి. ఇది పాయసం డబుల్ మిఠా అయిపోయింది, ఇంకా పాయసం. చాలా బాగుంది, చాలా బాగా చేసుకుని వచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. వెదర్ కూడా చాలా బాగుంది, కాకపోతే కొద్దిగా వేడిగా ఉండేది, ఎందుకంటే వర్షము ఆగిపోయింది కదా ఆ రోజు. ఇంతకు ముందు రోజు వర్షం ఫుల్గా వచ్చింది, ఇంకా ఆ రోజు ఆగిపోయింది కాబట్టి ఇంకా శుక్రవారం మంచి వేడిగా ఎండ అయితే మామూలుగా లేదు. శుక్రవారం అడగకండి, ఒకవేళ సెలవుకి వచ్చింటే మీకే తెలిసి ఉంటుంది. చూడండి ఎలా ఉన్నది, బ్యూటిఫుల్ వెదర్. ఆ షిప్ అంటే బోటు అసెంబ్లీ చూడండి, కువైట్ అసెంబ్లీ, అవి ఖర్జూరం చెట్లు, అసలు మామూలుగా లేదు. వాతావరణం అయితే మామూలుగా లేదు, బాగుంది. జనాలు కిటకిటలాడుతుంది. ఇది టిక్ టాక్ పార్క్ అంట. టిక్ టాక్ పార్క్ నాకైతే తెలీదు, మా ఫ్రెండ్ చెప్తే తెలిసింది నాకు టిక్ టాక్ పార్క్ అని. టిక్ టాక్ పార్క్ ఇది ఫేమస్. టిక్ టాక్ పార్క్ అంటే ఇది మాలియాలో, కువైట్లో మాలియా టిక్ టాక్ పార్క్ సముద్రం దగ్గర, ఇది ఫేమస్. అన్ని వీడియోస్ రీల్స్ అన్ని ఇక్కడ జరుగుతాయంట. ఈయన సయ్యద్ ఖాన్ అన్నాడు, మనకైతే తెలీదు. టిక్ టాక్ పార్క్ అంటే మనకైతే తెలీదు, విన్నాను. అది పరిస్థితి. ఇంకో ఫ్రెండ్ వస్తానన్నాడు, మరి రావడం లేదు ఇంకా ఆ ఫ్రెండ్. అలా వెళ్తున్నాం మళ్ళీ. ఇది పార్లమెంట్, కువైట్ అసెంబ్లీ. అది కువైట్ అసెంబ్లీ చూసారు ఎంత బాగుందో. కువైట్ అసెంబ్లీ మస్జిద్ దగ్గరికి వెళ్తున్నాం ప్రే చేసుకోవడానికి. అక్కడ ఉంది, అంత దూరంలో ఉంది మస్జిద్, అక్కడ వరకు వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది చూసారా బుడ్డ బైకులు, ఇవి రెంట్కి ఇస్తారనమాట అక్కడ. అవి తీసుకొని మనం తిరుగుతూ ఉండొచ్చు. 3 దినాలు రీఛార్జ్ చేసుకుంటే అవి అయిపోయేంత వరకు తిరుగుతూ ఉండొచ్చు అంట. ట్రై చేయండి ఎప్పుడన్నా వచ్చి, సరేనా.
బస్ స్టఫ్ రెడ్ కలర్లో వేసారు, బస్ స్టఫ్ కోసం కొత్తగా వేసారు కలరు అది. ఓకే ఫ్రెండ్స్, టాటా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్, కొద్దిగా సపోర్ట్ చేయండి ఇంకా వీడియోస్ పెట్టడానికి.